సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఆత్మహత్యలు ఇటీవల కాలంలో తీవ్రంగా కలిచివేస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలతో ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోంది. ఎన్నో ఆశలతో మరెన్నో కలలతో ఇండస్ట్రీలో కడుగుపెట్టిన నటులు మధ్యలోనే కాలం చేస్తున్నారు. అసలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వీరికి ఎందుకు ఎదురవుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. మొన్న మధ్య ఒక ఘటన మర్చిపోకముందే తాజాగా మరో యువనటి సూసైడ్ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కన్నడ సీరియల్ నటి శోభితా శివన్న సూసైడ్ చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ కొండాపూర్ శ్రీరామ్నగర్లో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. కర్ణాటకలోని హసన్ జిల్లా సక్లేస్పూర్కి చెందిన శోభిత కన్నడలో పాపులర్ సీరియల్స్లో పాటు పలు సినిమాలు నటించింది. పెండ్లి తరువాత యాక్టింగ్ గుడ్ బై చెప్పిన శోభిత కొండాపూర్ శ్రీరామ్నగర్లో తన భర్తతో కలిసి ఉంటుంది. హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో శోభితతో సుధీర్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి 2003 మే 21న పెళ్లి చేసుకున్నారు. తరువాత ఇద్దరు హైదరాబాద్కు వచ్చి కొండాపూర్ శ్రీరామ్నగర్లో ఉంటున్నారు. సుధీర్ రెడ్డి హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఇటీవల తెలుగు సీరియల్స్తో పాటు సినిమాల్లో అవకాశాల కోసం శోభిత ప్రయత్నాలు చేస్తోంది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో భర్తతో కలిసి భోజనం చేసిన శోభిత తన బెడ్రూమ్లోకి వెళ్లి నిద్రపోయింది. మరో బెడ్రూమ్లో సుధీర్ రెడ్డి తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అందులో నిద్రపోయాడు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పని మనిషి వచ్చి శోభిత బెడ్రూమ్ డోర్ కొట్టగా ఆమె ఓపెన్ చేయలేదు. దీంతో సుధీర్ రెడ్డి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా శోభిత ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శోభిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా దవాఖానాకు తరలించారు. కన్నడ సినీ రంగానికి చెందిన శోభిత అటు కన్నడతో పాటు ఇటు తెలుగులో కూడా పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపే తెచ్చుకుంది శోభిత. సీరియల్స్ మాత్రమే కాకుండా తెలుగులో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాలు నటించింది. ముఖ్యంగా సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన శోభిత ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సుధీర్ని వివాహం చేసుకుంది. ఇద్దరూ కలిసి శ్రీరామ్ నగర్ కాలనీలో తన బంధువుకు సంబంధించిన ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. పెళ్లి తర్వాత అటు సీరియల్స్ ఇటు సినిమాలకు కాస్త దూరంగా ఉంది శోభిత. ఇటీవలే ఓ తెలుగు సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది. శోభిత సూసైడ్ చేసుకోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగానే ఉన్నట్లుగా బంధువులు చెప్తున్నారు. అంతేకాదు తాజాగా ఇద్దరూ కలిపి గోవా ట్రిప్ కూడా వెళ్ళొచ్చినట్లు తెలుస్తోంది. గోవా నుంచి వచ్చి 1-2 రోజులు అవుతోంది. గోవా నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా, అందుకే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆత్మహత్యకు ముందు కూడా బెంగళూరులో ఉన్న తన ఫ్యామిలీతో చాలాసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.